నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందుతా ఉంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కల్తీ నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో రెండో రోజు విచారణలో పాల్గొన్నటువంటి మాజీ ఈవో ధర్మారెడ్డి ఈ కేసుకు సంబంధించి అప్రూవర్ గా మారిపోయారనేటువంటి వార్తలు వస్తుంది ఆయన అప్రూవర్ గా మారిపోయి బోలే బాబా డైరీకి కావచ్చు అదే విధంగా ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి డైరెక్టర్లను తను కలిసినట్లు అదే విధంగా ఆ ల్యాబ్ రిపోర్ట్లు ఏదైతే ఉన్నాయో అది కల్తీ నెయ్యి తనకు తెలుసునని ఆ విషయం నాకే కాదు అప్పట్లో చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారికి కూడా తెలుసని ఆయన సంచలన విషయాలు బయటపెట్టినట్లు తెలుస్తా ఉంది ఈ కేసుకు సంబంధించి అప్పట్లో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఆ విధంగా నేను వ్యవహరించి ఉండకపోయి ఉంటే బాగుండని నేను ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నానని కూడా ధర్మారెడ్డి గారు అయితే చెప్పుకొచ్చారు సో మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లే తెలుస్తుంది అప్పట్లో ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన నిన్న విచారణకు హాజరయ్యారు ఈ రోజు కూడా విచారణకు హాజరై అప్రూవర్ గా మారిపోయినట్లయితే వార్తలు వస్తా ఉంది సో ఈయన అప్రూవర్ గా మారిపోవడంతో ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ పార్టీ మొత్తం తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే ఉందో ఉలిక్కి పడినట్లు తెలుస్తోంది సో ఈ కేసుకు సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీలో పెద్దల హస్తం కూడా ఉందనేటువంటి వార్తలు వస్తుంది సో మొదట్లో సుబ్బారెడ్డి గారు అయితే 13వ తారీఖున విచారణకు హాజరు కాబోతున్నారు ఈవో ధర్మారెడ్డి అప్రూవర్ గా మారడంతో ఇప్పుడు సుబ్బారెడ్డిని అప్పట్లో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారనేటువంటి వార్తలు కూడా వినబడుతోంది మరి చూద్దాం మొత్తానికి మాజీ ఈవో ధర్మారెడ్డి అయితే అప్రూవర్ గా మారిపోయారు మరి చూద్దాం సుబ్బారెడ్డి అరెస్ట్ కాబోతున్నారా సుబ్బారెడ్డే కాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దల హస్తం కూడా ఉందా అని తెలియాలంటే ఇంకా విచారణ జరగవలసి ఉంది సో సంచలన విషయాలు అయితే బయటపడతా ఉంది మరి వేచి చూద్దాం ఏం జరుగుతుందో